ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. నా పేరు సంధ్య. ఇక లక్కీగాడు బగ్గుగాడు రాలేదని నేను వచ్చిన. ఇక వాళ్ళ గురించి తర్వాత మాట్లాడుకుందాం, కానీ ముందుగా మనం ముచ్చట్లేంటో చూద్దాం. చెట్పట్ ముచ్చట్లు. ముందుగా చూడండి ముఖ్యాంశాలు. పల్లెల్లో కూడా ఆటలు ఆడుకోవచ్చు పిల్లలు. అగ్నిపత్ చేయాలని ధర్నా, పిల్లల కోసమే అన్నా. మార్పు కోసం కాంగ్రెస్ పార్టీ, ఈసారి వచ్చేది మా పార్టీ. బీజేపీ నేతలపై దాడి, టీఆర్ఎస్ తొక్కుతుంది దొంగదారి. ఇక పల్లెటూరు అనగానే ఏ ఆటలు గుర్తొస్తాయి? తొక్కుడు బిళ్ళ, అష్టచెమ్మ, బిళ్ళ కొట్టుడు, ఇవి మనకు గుర్తొచ్చే ఆటలు. ఇక సర్కారు కొత్త ఆటలు తేవడానికి ఊర్లకు ప్రయత్నిస్తుంది. అవేంటో కాదు, క్రికెట్, కబడ్డీ, ఖోఖో ఇవన్నీ తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. అవి ఎక్కడో కాదు, ఇక్కడే. ఇక చూసేద్దాం పారి. ప్రాంతాల యువతలు క్రీడ వైపు ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలల్లో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మన పద్మాదేవేందర్ రెడ్డి సార్ చెప్పారు. క్రీడలు శారీరకంగా మానసికంగా ఎదగడానికి దోహదపడతాయని చెప్పి క్రీడా ప్రాంగణాలను యువత సద్వినియోగం చేసుకోవాలని, క్రీడలు రాణించాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పిరుల్లా ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి. మెదక్ జెడ్పీ ఉపాధ్యక్షులు లావణ్య రెడ్డి, ఎంపీపీ యువజన జయరాం రెడ్డి ప్రజాప్రతినిధులతో కలిసి వాలీబాల్ గిట్లా ఆడి. గౌరవ కేసీఆర్ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రోగ్రాం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి. మరి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకొని పల్లెలన్నింటి కూడా పరిశుభ్రంగా చేస్తూ పల్లెల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి, పల్లెలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన వ్యక్తి కాబట్టి మరి గ్రామాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచడం కోసం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో మరి మన 3వ డేట్ నుండి 16వ డేట్ వరకు కూడా 18వ డేట్ వరకు కూడా మరి అన్ని గ్రామాలలో కూడా అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సర్పంచ్లు కూడా చాలా చక్కగా ఆ కార్యక్రమాన్ని అధికారులు కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈసారి స్పెషల్గా పల్లె ప్రగతి కార్యక్రమంలో క్రీడా మైదానాలను సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా క్రీడా మైదానం ఉండాలి. గతంలోనే డంప్ యార్డ్స్ కట్టించడం, అదేవిధంగా శ్మశాన వాటికలు అయినాయి, అదేవిధంగా పార్క్స్ కూడా కట్టించడం జరిగింది, పల్లె ప్రకృతి వనాలు కట్టించడం జరిగింది. దానికి తోడు క్రీడా మైదానాలు కూడా అక్కడున్న యువతను మరి క్రీడల వైపు మళ్లించడమే కాకుండా ఈ మధ్యకాలంలో చాలా వైరస్ లాంటి అనేక రకాల వ్యాధులు వస్తూ ఉన్నాయి. మరి ఫిట్నెస్ అనేది బాడీలో ఇమ్యూనిటీ పెరిగే విధంగా, ఫిట్నెస్ ఉండే విధంగా ఉంటే బాగుంటుంది. దానికి క్రీడలే మూలం కాబట్టి ఆ క్రీడలు ఆడుకునే విధంగా ఆ మైదానాలను మంచిగా చేయాలనే ఉద్దేశం కొద్దీ ప్రతి గ్రామంలో ఒక మైదానాన్ని కేటాయించడం జరిగింది. మరి ఈరోజు మంబోజిపల్లి గ్రామంలో కూడా ఒక క్రీడా మైదానాన్ని మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. మరి గ్రామంలో ఉన్న యూత్ అందరికీ కూడా ఆడుకోవడానికి, ఇవాళ రేపు ఏంటంటే ఓన్లీ ఫోన్లల్లో, ఇంటర్నెట్, కంప్యూటర్లలో ఆడుకోవడం జరుగుతూ ఉంది పిల్లలందరూ కూడా. ఆ విధంగా కాకుండా మరి ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలంటే, శారీరక దారుఢ్యం ఉండాలంటే కంపల్సరీ మరి క్రీడలు అనేది చాలా దోహదపడతాయి కాబట్టి ఆ క్రీడా మైదానాలను కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇక సికింద్రాబాద్లో జరిగిన ఘటన అయితే మన అందరికీ తెలిసిందే. అగ్నిపథ్ రద్దు చేయాలని ఆర్మీ పిల్లలంతా ధర్నా చేసిర్రు. అయితే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిర్రంటే అగ్నిపథ్ను రద్దు చేయాలని మళ్ళీ ధర్నా చేస్తుర్రు. ఏఐసీసీ పిలుపు మేరకు మెదక్ పట్టణం జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టిరుల్లా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుకుంటా మోడీ ప్రభుత్వం అగ్నిపథ్ పేరుతోని సైన్యాన్ని మొత్తం నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని, కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడి సైన్యంలో చేరిన యువకులను పాపం 4-5 ఏళ్లకే ఉద్యోగం నుండి తీసేస్తే వాళ్ళు వచ్చి రోడ్డు మీద పడతారని చెప్పి, ఇదంతా మంచిది కాదని చెప్పి వీళ్ళు చెప్తురుల్లా. సైనికులను కాంట్రాక్ట్ తీసుకునే పద్ధతి ఈడేడ తీసుకున్నారు, ఇక్కడే నుంచి వచ్చింది, దేశం ప్రమాదంలో పడే అవకాశం ఉందని కూడా చెప్తురుల్లా. గతంలో ఇట్లనే నోట్ల రద్దు అన్నాడు, నల్ల చట్టాల ద్వారా ప్రజలందరినీ రోడ్డున పడేసిండు మోదీ. మళ్ళా ఇవాళ యువకుల జీవితాలతో ఆడుకుంటున్నని, వెంటనే అగ్నిపథ్ని అయితే వెనక్కి తీసుకోవాలని చెప్పి వీళ్ళందరూ సత్యాగ్రహ దీక్ష చేస్తురుల్లా. మనం కూడా టీవీలలో చూసినాం. దాంట్లో 56 మంది మీద కేసులు బుక్ చేసి ఇవాళ రైల్వే మన చెంచల్ కూడా జైల్లో పెడితే ఆ 56 మందిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులే, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళ తండ్రులను నానా కష్టపడి నానా కూలీ చేసుకొని ఆ పిల్లలను చదివించి ఒక గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, నా కొడుకు ఒక ఆర్మీలో పోతుండు, నా తమ్ముడు ఒక ఆర్మీలో పోతుండు అని చెప్పి అన్నదమ్ములు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎంతో కష్టపడి పంపిస్తే ఇవాళ వాళ్ళందరూ జైళ్ళల్లో మొక్కుతా ఉన్నారు. ఇవాళ జైళ్ళలో మొక్కుతా ఉన్న వాళ్ళ కనీసం ఫోన్లు ఇవ్వకుండా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా వాళ్ళు ఎక్కడున్నారో కూడా ఇప్పటికి తెలియదు.
అలాంటి విద్యార్థుల మీద మీరు బేషరతుగా కేసులు ఎత్తేసి వాళ్ళని మళ్ళీ ఆర్ఏ రిక్రూట్మెంట్ లో తీసుకునే విధంగా కూడా తీసుకోవాలని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. బేషరతుగా వాళ్ళ మీద కేసులు ఎత్తేయాలి. ఇవాళ మొన్న రాకేష్ అనే యువకుడు చచ్చిపోతే ఆ యువకుని ఆ శవయాత్రను కూడా ఒక ఓటు బ్యాంక్ గా మార్చుకోవడానికి టీఆర్ఎస్ పార్టీ అందించి తప్ప మరి జైల్లో ఉన్న విద్యార్థుల సంగతి ఏందని చెప్పి అడగడం లేదు. మా పిసిసి అధ్యక్షుడు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాడు, ఆ జైల్లో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, ఆ జైల్లో ఏదైతే యువకులు ఉన్నారో వాళ్ళకి తప్పకుండా వాళ్ళ కేసులకు సంబంధించి లాయర్లను పెట్టి బెయిల్ ఇప్పించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని కూడా మేము చెప్పడం జరిగింది. మా పిసిసి అధ్యక్షులు కూడా చెప్పడం జరిగింది. అందుకే ఇప్పటికైతే యువత ఒకటి ఆలోచించాలి. ఒకడేమో ఆల్రెడీ కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని పోతా ఉన్నాడు, ఒకడేమో సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని పోతా ఉన్నాడు. ఇచ్చిన హామీలో పూర్తి అయిన ప్రభుత్వం ఇది. వాడు మోడీ ఏమో బీజేపీ ప్రభుత్వం వస్తే 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, వీడేమో ఉన్న రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. అక్కడ వాడివ్వలేదు, ఇక్కడ వీడివ్వలేదు. మొత్తం మీద యువకులను ఆశ్చర్యగోచరంగా తయారైంది వాళ్ళ పరిస్థితి. ఇవాళ కాంట్రాక్ట్ ఉద్యోగాలు అంటూ ఇవాళ ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టే విధంగా ఇలా మిలిటరీలోనే కాంట్రాక్ట్ చేస్తున్నారంటే రేపు దేశం మొత్తం మీద ఏ యువకుని కూడా ఉద్యోగాలు ఇచ్చే అవకాశం లేవు. అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఇట్లాగే చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం ఎంబడి బేషరతుగా ఈ అగ్నిపథ పథకాన్ని ఉపసంహరించుకోకపోతే కాంగ్రెస్ పార్టీ పక్షాన తప్పకుండా పెద్ద ఎత్తున ఏఐసిసి పిలుపు మేరకు పిసిసి అధ్యక్షుల సూచనలతోటి ఈరోజు అగ్నిపథకు వ్యతిరేకంగా సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరిగింది మెదక్ నియోజకవర్గంలో. ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ మోడీ ప్రభుత్వం, సెంట్రల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇవాళ దేశ భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా ఏదైతే ఆర్మీ రిక్రూట్మెంట్ను 4 సంవత్సరాలకే కుదించుకొని యువత భవిష్యత్తును నాశనం చేసే విధంగా ఏదైతే నిర్ణయం తీసుకుందో దేశ భద్రత కూడా ముప్పు వాటిల్తుంది. ఒక పక్కన చైనా కానీ ఇతర దేశాలు కానీ భారతదేశాన్ని కబలించడానికి ప్రయత్నం చేస్తున్న ఈ తరుణంలో ఈ నిర్ణయం సరైనది కాదు, మీ నిర్ణయం మార్చుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా అన్ని అసెంబ్లీ నియోజక కేంద్రాలలో ఈ దీక్ష పెట్టడం జరిగింది. ఇవాళ యువకులు 17 సంవత్సరాల నుండి 21 సంవత్సరంకి ఎదిగిన యువకులు ఇక నియోజకవర్గం అనగానే ఆ నాయకుడు ఈ నాయకుడు ఎప్పటికీ మారుతూనే ఉంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. మా పార్టీ గెలుస్తుందంటే మా పార్టీ గెలుస్తుందని సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుండా అయితే మానతలేరు నాయకులు. ఇక ఏఐసిసి మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఆదేశాల మేరకు కోరుట్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇన్ఛార్జి జువాడి నరసింహరావు సారు సూచనలతోని కోరుట్ల నియోజకవర్గంలో కేంద్రాల కొత్త బస్టాండ్ కాడ డాక్టర్ అంబేద్కర్ విగ్రహం ముందుగాల కూర్చొని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువాడి కృష్ణారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష అని మన రాహుల్ గాంధీ సార్ చేపట్టిన ఢిల్లీలో గట్లనే ఈడ కూడా వీళ్ళు సత్యాగ్రహ దీక్ష చేపట్టిరులా. అగ్నిపథ్ స్కీమ్ అంట తక్షణమే వెనక్కి తీసుకొని ఎప్పట్లెక్కనే పాత పద్ధతులను పెడితే పాపం పోరగాళ్ళందరికీ బతుకుంటుందని చెప్పి వీళ్ళందరూ డిమాండ్ చేస్తురులా. ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే అగ్నిపథ్ అనేది నా సైన్యంలో 15 సంవత్సరాలున్న సర్వీస్ను 4 సంవత్సరాలకు కుదించడం అనేది ఏదైతే ఇప్పటి వరకు కూడా సైనికులలో టెస్టులు చేసుకొని అన్నీ పాస్ అయినాక కూడా ఎగ్జామ్ పెట్టకుండా దీన్ని 4 సంవత్సరాల కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకునే అనేది సమంజసం కాదు. దేశం కోసం ధర్మం కోసం అనే మాట్లాడే నాయకులు ఇవాళ పాపం సైనికులు దేశం కోసం పోరాడుతున్నటువంటి సైనికుల కోసం ఇవాళ కాంట్రాక్ట్ బేస్ తీసుకొచ్చిండ్రు. తర్వాత దీన్ని ప్రైవేటైజేషన్ చేసే పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే అగ్నిపథ్ను వెనక్కు తీసుకోవాలని మేము కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే సికింద్రాబాద్ చనిపోయినటువంటి రాకేష్ ఏదైతే ఉన్నాడో ఆయనకు కేంద్రం రాష్ట్రం కలిసి ₹1 కోటి ఎక్స్గ్రేషియా వాళ్ళ కుటుంబాలకు ఇచ్చి ఆదుకోవాలని, అదేవిధంగా దీన్ని ఏదైతే 15 సంవత్సరాల పాటు ఏదైతే సైన్యంలో పనిచేసే విధంగానే ఉండాలని చెప్తూ ఏదైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఏమని కొంతమంది మీ ఆఫీసులో బాయిల్ లెక్క పెట్టుకుంటామని, సెక్యూరిటీ గార్డుల లెక్క పెట్టుకుంటామని, 4 సంవత్సరాల తర్వాత కటింగ్ నేర్పుతాం, బట్టలు ఇస్తులు నేర్పుతామని చెప్పడం జరిగింది. మీరు ఏదైతే బీజేపీ ప్రభుత్వం వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే మొన్న
ఈ సైన్యానికి సెలెక్ట్ అయిన వాళ్ళందరూ ఏమంటుందంటే బీజేపీ నాయకులు కూడా 4 సంవత్సరాలే అధికారం ఉండి దాని తర్వాత వదిలిపెట్టాలని మాట్లాడడం జరుగుతుంది. దానికి కూడా రియాక్ట్ కావాలని మేము కోరుతూ ఇప్పటికైనా త్వరలోనే దాన్ని రద్దు చేసి పాత సిస్టమ్ని యథావిధిగా కొనసాగించాలని మేము కోరుట్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం. ఇక ఒక పార్టీ మీద దాడి జరిగిందంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళే దాడి చేసిరని అనుకుంటారు. ఇక్కడ బీజేపీ పైన దాడి జరిగింది కదా, అదేదో టీఆర్ఎస్ పార్టీలో చేసిరని బీజేపీ వాళ్ళు అంటున్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో బీజేపీ నేతలపై గుర్తు తెలియని వ్యక్తులంట దాడి చేసిరంటల్లా. మంగళవారం ప్రెస్ క్లబ్ దగ్గర బీజేపీ ముఖ్య నేతలు చేరుకోగానే అదే సమయంలో ఎవడో తెలివనోడు వచ్చి అక్కడికి చేరుకొని దాడి చేసిండంట. ఆ దాడిలో 6 గాయాలైన అంట, ఆసుపత్రికి తరలించినంట. నిన్న బీజేపీ నేతలపై ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కూడా ఫైర్ అయ్యిండు. తాను స్థలం కబ్జా చేశానంటూ ప్రచారం చేస్తున్న ఆగ్రహం కూడా వ్యక్తం చేసిండంటల్లా. పరోక్షంగా బీజేపీ నేతలపై సూర్యనారాయణపై ఎమ్మెల్యేపై తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు. కానీ దీనికి కౌంటర్ టు కౌంటర్ ఇచ్చేందుకు ప్రెస్ క్లబ్ వద్దకు వచ్చిన వారిపై ఈ దాడి జరగడం ఏందని పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నట్టల్లా. సార్ ప్రస్తుతంలో సార్ ఇది మరి ఇంత దారుణం అసలు. ఇక ఇవి ఇవాల్టి ముచ్చట్లు. ఇంకొన్ని ముచ్చట్లు మా వాళ్ళు వస్తారు. అందరికీ నమస్తే.